వెల్కమ్ టు ఫిల్మ్ ప్రెక్టర్ అండి. ఇవాళ వచ్చేసి 'బాహుబలి ది ఎపిక్' మూవీ చూడడం అయితే జరిగింది. డైరెక్టర్ బై ఎస్ఎస్ రాజమౌళి గారు. సినిమా చూసిన తర్వాత ఒకటే చెప్పాలనుకుంటున్నాను. ఇంకా ఎవరైతే టికెట్లు బుక్ చేసుకోలేదో ఖచ్చితంగా చేసుకోండి. సినిమా అయితే మీకు ఖచ్చితంగా మీ టికెట్ అయితే వర్త్ అయిపోద్ది. అండ్ అందరికీ తెలుసు 'బాహుబలి' స్టోరీ ఏంటో, 'బాహుబలి' ఫ్లాష్ బ్యాక్ ఏంటో, అండ్ సినిమా ఎలాగుంటది, అండ్ మెయిన్ వచ్చేసి ఆ ఫైట్స్ గానీ మన అందరికీ తెలిసిందే. బట్ బిగ్ స్క్రీన్ మీద చూసినప్పుడు ఒక ఫ్రెష్ ఫీల్ అయితే కలుగుతది. ఎందుకంటే ఆ డాల్బీ అట్మాస్ఫియర్‌లో ఆ సౌండ్ కీరవాణి గారు ఇచ్చే సౌండ్ ఉంటది చూడండి. అబ్బబ్బబ్బా! బ్యూటిఫుల్‌గా ఉంటది. అది విన్నప్పుడు మనకి ఖచ్చితంగా గూస్ బంప్స్ స్టఫ్ వస్తది. అక్కడ ఏటి జరుగుతుందో మనకు తెలిసి కూడా గూస్ బంప్స్ స్టఫ్ అంటే అంత ఉంటది. ఎందుకంటే డైరెక్టర్ వచ్చేసి మనకి ఎస్ఎస్ రాజమౌళి గారు. అండ్ అక్కడ ఒక మ్యాజిక్ అయితే కనబడతది. అండ్ మెయిన్ ప్రభాస్ గారిని 'బాహుబలిలో' మళ్ళీ చూసాము మన బిగ్ స్క్రీన్ మీద ఒక ఆనందం కూడా ఏస్తది. అండ్ మెయిన్ వచ్చేసి ఈ మూవీ టోటల్‌గా మనం చూసుకుంటే 5 అవర్స్ ఉంటది. ఆ 5 అవర్స్‌ని మనకి ట్రిమ్ చేసి ఒక 3 అవర్స్ ఒక 44 మినిట్స్ చేసి మనకి పెట్టారనమాట. అండ్ మెయిన్ వచ్చేసి ఇందులో మనకి కొన్ని నచ్చిన సీన్స్ కూడా కొన్ని తీసేయడం అయితే జరుగుతది. నాకు 2, 3 సీన్స్ 2, 3 సీన్సే కాదు, ఒక 5 సీన్స్ నాకు నచ్చిన సీన్స్ పెట్టలేదు. బట్ ఓకే. ఎందుకంటే ఈళ్ళు చాలా వరకు ఏం చేశారంటే మరి 5 గంటల సినిమా కాబట్టి చాలా వరకు ట్రిమ్ చేశారు. ఆ ట్రిమ్ చేసినవి కూడా అన్నెసెసరీ సీన్స్ అయితే ఒక 2, 3 చోట్ల దగ్గర ఉంటాయి తప్ప మిగతావంతా సూపర్ సీన్సే పెట్టుకొని వచ్చారు. అండ్ మెయిన్ వచ్చేసి రాజమౌళి గారు 2 పాటలు కలిపే విధానం సూపర్ భయ్యా! టూ గుడ్ అనిపించాయి. ఎందుకంటే ఇప్పటికొచ్చి మనకి ఎవ్వరు అలా దింపలేదు రిలీజ్. అండ్ ఇప్పటి వరకు వచ్చిన రిలీజ్‌లు అన్నిటిలతో పోల్చుకుంటే ఇదొక హైప్ అని చెప్పొచ్చు. అండ్ మెయిన్ వచ్చేసి మన తెలుగే కాదు, మనకి హిందీ స్టేట్‌లు మొత్తం అన్ని బద్దలు కొట్టేస్తది. అంత బావుంటది. అండ్ మెయిన్ అండ్ ఇది వచ్చేసి ఒక 4K ప్రొజెక్టర్ థియేటర్‌కి మీరెళ్ళాలి. ఎందుకంటే అంత బాగుంటది విజువల్ పరంగా గానీ, అండ్ మెయిన్ వచ్చేసి వీళ్ళు చూపించే కొన్ని సీన్స్, ఆ డాల్బీ అట్మాస్ఫియర్‌లో ఆ సౌండు ఓడియమ్మ టూ గుడ్ అనిపిస్తది. అండ్ మెయిన్ వచ్చేసి మనందరికీ తెలుసు మన 'బాహుబలి' రిపీట్ చేసే చూసాము. ఒక ఇంచుమించు ఒక 10 సార్లు, కొంతమంది 20 సార్లు, కొంతమంది 30 సార్లు చూసామంటారు. బట్ థియేటర్ మీద చూసినప్పుడు మళ్ళీ ఒక ఫ్రెష్ ఫీల్ కలుగుతది. ఏదో ఇదే ఫస్ట్ టైమ్ చూసాము అన్నట్టు ఒక ఫ్రెష్ ఫీలింగ్ అయితే తెచ్చారు. అండ్ దట్ ఈస్ కాల్డ్ మనకి రాజమౌళి అది ఒక మ్యాజిక్ అనమాట. అండ్ మెయిన్ వచ్చేసి సినిమాలోని ఒక 'ప్రభాస్' గారి ఫ్యాన్స్‌కి ఒక ఫుల్ న్యూస్ పెట్టి ఒక చిన్నది దింపారు. అంటే అదొక కార్టూన్ గ్లిప్స్‌లో దింపారు. అది మాత్రం మామూలుగా లేదు, బీభత్సం. ఎందుకంటే మనకొచ్చేసి ప్రభాస్ గారు రెట్లర్లు 'ప్రభాస్' గారి ఫ్యాన్స్ అయితే రచ్చరొంబలు ఎంజాయ్ చేస్తారు దానికి. అంత బావుంటది. అండ్ మెయిన్ వచ్చేసి నేను ఒకప్పుడు 2017లోనే 'బాహుబలి 2'కి నేనెళ్ళాను. అది కూడా ఫస్ట్ రోజు ఎళ్ళాను. బట్ ఆ రోజు వచ్చిన ఫీలింగు ఈ రోజు వచ్చింది మళ్ళీని. ఎందుకంటే ఆ రోజు ఎంత ఎంజాయ్ చేశారో దానికి డబుల్ ఎంజాయ్ చేశారు ఈ ఎపిక్‌కి. ఏంట్రా బాబు ఇంత క్రౌడా అన్నట్టు నాకు అనిపించింది. అంత క్రౌడ్ ఉంది. అండ్ ఎక్కడ ఒక్క సీట్ కూడా ఖాళీ లేదు. అండ్ ప్రతి ఒక్క మూమెంటు, ప్రతి ఒక్క సీను రెట్లర్లు ఎంజాయ్ చేశారు. ఎన్ని మందికి ఎన్ని బాధలున్నా కూడా ఆ నిమిషానికి మాత్రం ఎంజాయ్ చేశారు. అండ్ మెయిన్ వచ్చేసి మళ్ళీ 'బాహుబలి'ది మనం ఇంకోసారి బిగ్ స్క్రీన్ మీద చూసాము. ఆ కట్టప్ప క్యారెక్టర్ గానీ, ఆ దేవసేన క్యారెక్టర్ గానీ, అండ్ మెయిన్ వచ్చేసి ఈ క్యారెక్టర్స్ అన్నీ మనకి మళ్ళీ చూసాము. మళ్ళీ ఒక పాత రోజులు గుర్తుకొచ్చాయి అన్నట్టు మనకు అనిపిస్తది. అండ్ ఖచ్చితంగా ఫ్యామిలీతో కూడా వెళ్ళొచ్చు. మనందరికీ తెలిసిందే. అండ్ టూ గుడ్‌గా అనిపిస్తది. అండ్ మెయిన్ అనుష్క గారిని చాలా రోజులు అంటే మిస్ అయ్యాం మనం బిగ్ స్క్రీన్ మీద అంత బ్యూటిఫుల్‌గా చూపించి. అండ్ మెయిన్ వచ్చేసి ఈ సినిమాలో అనుష్క గారిని సెకండ్ టాప్ మనకి ఎంత బ్యూటిఫుల్‌గా చూపిస్తారో మనందరికీ తెలుసు. అండ్ మెయిన్ ఈ బిగ్ స్క్రీన్ మీద చూసినప్పుడు ఆ 4Kలో చూసినప్పుడు అండ్ మెయిన్ వచ్చేసి ఆ డాల్బీ విజన్స్ ఆ సౌండ్ విన్నప్పుడు ఓడియమ్మ! మనం ఆ వరల్డ్‌లోకి వెళ్ళిపోయాం కదరా అన్నట్టు అనిపిస్తది. అండ్ మెయిన్ చెప్పాలంటే ఈ పార్ట్ 1, పార్ట్ 2 మనకి దింపినప్పుడే మనకి అంతలా ఎక్స్‌పీరియన్స్ కలగలేదు. అండ్ ఇప్పుడు దింపినప్పుడు ఆ వరల్డ్‌లోకి మనకి తీసుకెళ్ళిపోయారు రాజమౌళి గారు. మనం ఒక 3 గంటల 44 నిమిషాలు మనం ఖచ్చితంగా మనం భూమి మీద ఉండం. వచ్చేసి ఒక 'బాహుబలిలోనే' ఉంటామన్నమాట. అలా తీసుకెళ్ళిపోయారు. అండ్ మెయిన్ వచ్చేసి కొన్ని షార్ట్స్ అయితే మనందరికీ తెలిసిందే. మన 'రానా' గారి గురించి మాట్లాడుకోవాలంటే ఒక బిగ్ స్క్రీన్ మీద ఈళ్ళిద్దరూ కనపడినప్పుడు వచ్చే విజువల్స్, వచ్చే క్లాప్స్ అది వేరు. అంత బాగా చూపించుకున్నారు. అండ్ మెయిన్ వచ్చేసి ఒక రిలీజ్‌కి ఇంత హైప్ ఉంది అనేసి మళ్ళీ 'బాహుబలి' మనం నిరూపించుకుందనమాట. అంత బావుంటది. అండ్ ఖచ్చితంగా ఇంకా ఎవరైతే టికెట్లు బుక్ చేసుకోలేదో బుక్ చేయండి. ఇంక ఈ మూవీ గురించి ఎక్కువ చెప్పక్కర్లేదు. అందరికి తెలిసిందే స్టోరీ పరంగాన. అది ఎలాగుంటదో ఎక్స్‌పీరియన్స్ నేను షేర్ చేసుకున్నాను. ఖచ్చితంగా ఎళ్ళొచ్చు. ఎందుకంటే మొత్తం ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. అంత బావుంటది. అండ్ మంచి థియేటర్‌కి ఎళ్ళండి. అండ్ ఈ మూవీకి రేటింగ్ అడుగుతారా? రేటింగ్ అక్కర్లేదనుకుంటా. 5 ఇచ్చేస్తాం ఖచ్చితంగాన. అండ్ ఇంకా ఎవరైతే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మాత్రం ఆన్‌లో పెట్టుకోండి.